90 రోజులు ఒక కుటుంబానికి అది కేవలం 3 నెలలు కాదు. ప్రతిరోజు ఒక యుగం, ప్రతి క్షణం ఒక నిరీక్షణ, ప్రతి ఫోన్ రింగ్లో ఒక ఆశ, ప్రతి అడుగులో ఒక ప్రశ్న. ఉద్యోగం కోసం ఇంటి నుంచి వెళ్ళిన ఓ వ్యక్తి ఇప్పటికీ తిరిగి రాలేదు. అతను బతికే ఉన్నాడా లేక ఎవరైనా కిడ్నాప్ చేస్తారా అన్న ప్రశ్నకు సమాధానం కూడా లేదు. కానీ ఈ మిస్టరీలో ఒక్క ఆధారం మాత్రం బయటపడింది. అది అతను వాడిన మొబైల్ ఫోన్. ఫోన్ దొరికింది, కానీ మనిషి మాత్రం కనిపించలేదు. అదే ఈ కేసు సాధారణ మిస్సింగ్ కేసు నుంచి అనుమానాస్పద మిస్టరీగా మార్చేస్తుంది. ఇంతకీ దుర్గాప్రసాద్ ఎక్కడున్నాడు? ఎవరైనా కిడ్నాప్ చేశారా? దుర్గాప్రసాద్ మొబైల్ మరో వ్యక్తి చేతికి ఎలా చేరింది? 3 రోజుల పాటు కుటుంబంతో మాట్లాడిన వ్యక్తి ఒక్కసారిగా ఎందుకు మౌనంగా మారిపోయాడు? లేకుంటే కావాలనే కుటుంబానికి దూరమయ్యాడా? అసలు ఇది నిజంగా మిస్సింగ్ కేసేనా, లేక ఈ మిస్సింగ్ వెనుక బయటపడిన నేరం ఏదైనా దాగి ఉందా? లెట్స్ వాచ్. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం బాలంబారిపాలెనుకు చెందిన 32 ఏళ్ల కడలి విజయదుర్గాప్రసాద్ భార్య, 2 చిన్నారులు, వృద్ధ తల్లిదండ్రులతో సాధారణ జీవితమే గడిపేవాడు. వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే కుటుంబ పరిస్థితులు మెరుగుపడాలంటే మంచి ఉద్యోగం అవసరమని భావించాడు. అదే సమయంలో గోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రుకు చెందిన గుడాల శివ ప్రైవేట్ బస్సులో కండక్టర్ ఉద్యోగాన్ని ఇప్పిస్తానని చెప్పాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఆ మాటలు నమ్మిన దుర్గాప్రసాద్ మంచి భవిష్యత్తు కోసం ఏప్రిల్ 23న ఇంటి నుంచి బయలుదేరాడు. కానీ ఆ రోజు అతను వేసిన అడుగు 3 నెలలుగా తన కుటుంబాన్ని కన్నీటి బాట పట్టించింది. ఇంటి నుంచి తన బైక్పై తణుకు చేరుకున్న దుర్గాప్రసాద్ అక్కడి నుంచి విజయవాడ వెళ్తున్నానని ఇంట్లో చెప్పాడు. ఆ తర్వాత కూడా 3 రోజుల పాటు భార్యకు, తల్లిదండ్రులకు ఫోన్ చేస్తూనే ఉన్నాడు. విజయవాడ బస్టాండ్లో ఉన్నాను, ఉద్యోగ విషయాలు చూస్తున్నానని చెప్పాడు. అన్నీ సవ్యంగా జరుగుతాయనుకునే లోపే 4వ రోజు నుంచి అతని మొబైల్ ఒక్కసారిగా స్విచ్ ఆఫ్ అయిపోయింది. అప్పటి నుంచి దుర్గాప్రసాద్ నుంచి ఒక్క కాల్ లేదు, ఒక్క మెసేజ్ లేదు, ఒక్క సమాచారమూ లేదు. ఆ రోజు నుంచి ఈ కుటుంబం జీవితమే నిలిచిపోయింది. మొదట్లో ఉద్యోగ పనుల్లో బిజీగా ఉంటాడేమో అనుకున్నారు. కానీ రోజులు గడిచినా సమాచారం రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఉద్యోగాన్నిప్పిస్తానన్న గుడాల శివను సంప్రదించారు. మొదట క్షేమంగా తీసుకొస్తానని చెప్పాడు. ఆ తర్వాత మాత్రం ఫోన్లకు కూడా స్పందించడం మానేశాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో అనుమానాలు మరింతగా పెరిగిపోయాయి. చివరకు ఆచంట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడి నుంచి మొదలైంది ఈ మిస్సింగ్ కేసు విచారణ. పోలీసులు గుడాల శివను విచారించగా అతను చెప్పిన సమాధానాలు మరింత అనుమానాలకు దారితీశాయి. మొదట దుర్గాప్రసాద్ తన మోటార్ సైకిల్ అమ్మేశాడని చెప్పాడట. తర్వాత ప్రమాదంలో కాలు విరిగిందని, ఇప్పుడు అతను ఎక్కడున్నాడు, ఎవరితో ఉన్నాడు, ఎందుకు ఇంటికి రావటం లేదు అనే ప్రశ్నలకు మాత్రం స్పష్టమైన సమాధానం ఇవ్వలేకపోయాడని భార్య పుణ్యవతి ఆరోపిస్తోంది. అయినప్పటికీ పోలీసులు అతన్ని వదిలేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇంతలో కేసులో అత్యంత కీలకమైన ట్విస్ట్ బయటపడింది. దుర్గాప్రసాద్ మొబైల్ ఫోన్ IME నెంబర్ ఆధారంగా ట్రాక్ని చెక్ చేయగా అది విజయవాడ కొండూరు ప్రాంతంలో ఒక నర్సు వద్ద గుర్తించినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. వెంటనే అక్కడికి వెళ్లిన వారు అది దుర్గాప్రసాద్ వాడిన మొబైలేనని గుర్తించారు. కానీ ఫోన్ దొరికిన దుర్గాప్రసాద్ మాత్రం కనిపించలేదు. ఇక్కడే ఈ కేసు మరింత చిక్కుముడిగా మారింది. ఒక వ్యక్తి కనిపించకుండా పోయి అతని ఫోన్ మాత్రం ఇంకొకరి చేతిలోనికి ఎలా వెళ్ళింది? ఆ ఫోన్ అక్కడికి ఎలా చేరుకుంది? ఆ వ్యక్తికి ఎవరిచ్చారు? దుర్గాప్రసాద్ స్వయంగా ఇచ్చాడా అనే ప్రశ్నలు ఇప్పుడు కుటుంబ సభ్యులను వేధిస్తున్నాయి. దుర్గాప్రసాద్ కోసం విజయవాడతో పాటు పరిసర ప్రాంతాల్లో ఎన్నోసార్లు వెతికారు. కృష్ణలంక పోలీసులను కూడా ఆశ్రయించారని, అయినా కేసు నమోదు కాలేదని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒకవైపు కొడుకు కోసం ఎదురు చూస్తున్న వృద్ధ తల్లిదండ్రులు, మరోవైపు భర్త కోసం ప్రతి క్షణం కన్నీరుగా విలపిస్తున్న భార్య, తండ్రి ఎప్పుడొస్తాడో తెలియక అమాయకంగా ఎదురు చూస్తున్న 2 చిన్నారులు. 3 నెలలుగా ప్రతి తలుపు చప్పుడు, ప్రతి ఫోన్ కాల్, ప్రతి కొత్త సమాచారం
దుర్గాప్రసాద్ తిరిగొస్తాడనే నమ్మకాన్ని పెంచుతోంది. కానీ ఇప్పటికీ ఆ నిరీక్షణకు ముగింపు కనిపించటం లేదు. మూడు నెలలు గడిచిపోయాయి. కానీ కడలి విజయదుర్గా ప్రసాద్ ఆచూకీ మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. ఉద్యోగం కోసం ఇంటి నుంచి బయలుదేరిన ఓ వ్యక్తి, కుటుంబానికి మంచి భవిష్యత్ తీసుకురావాలనుకున్న ఓ భర్త, ఇద్దరు చిన్నారులకు తండ్రి, వృద్ధ తల్లిదండ్రులు కొడుకు ఒక్కసారిగా అదృశ్యమైపోవడంతో ఆ కుటుంబాన్ని తీవ్ర వేదనలోకి నెట్టేస్తుంది. దుర్గాప్రసాద్ కనిపించకపోయినా అతను వాడిన మొబైల్ మరో వ్యక్తి చేతిలో కనిపించడం ఈ కేసులో అనుమానాలు మరింత బలపరిచింది. కుటుంబ సభ్యులు పోలీసుల నుంచి సమాధానం కోసం, అధికారుల నుంచి న్యాయం కోసం 3 నెలలుగా ఎదురు చూస్తూనే ఉన్నారు.